హలో అండి, నేను మీకు ఈరోజు పన్నీర్ మిల్ మేకర్ బటానా కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. అందుకోసం ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని పన్నీర్ పీసెస్ని బ్లాక్స్లో కట్ చేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 3-4 టమాటోస్ ఇంకా ఒక వెల్లిగడ్డ వేసుకున్నాను నేను ఇక్కడ. ఇందులోనే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఇది ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్త పేస్ట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. ఇదే ప్యాన్లో కొద్దిగా బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అవ్వగానే అందులోకి ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా సాజీరా కూడా వేసుకొని ఇవి రెండు ఫ్రై అయ్యేలోపు మనము హాట్ వాటర్లో మిల్ మేకర్ని సోక్ చేసి పెట్టుకోవాలండి. మిల్ మేకర్లో వేసుకొని సోక్ చేసి పెట్టుకుంటే అవి మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయి. స్మెల్ అనేది రాదు కర్రీకి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి బఠానీ వేసుకోవాలి. ఇది పచ్చి బఠానా లేకపోతే మీరు నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఎండు బఠానాని 12 hours నానబెట్టుకున్న బఠానా వేసుకోవాలి. పచ్చి బఠానా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మిల్ మేకర్ని హాట్ వాటర్లో నుంచి స్క్వీజ్ చేసుకుంటూ వాటర్ రాకుండా మెత్తగా స్క్వీజ్ చేసుకొని వేసేసుకోవాలి. వేసుకొని ఇది బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఫ్రై అవ్వగానే ఇందులోకి పసుపు, ధనియాల పొడి, కారం పొడి, చికెన్ మసాలా అండి. కొద్దిగా చికెన్ మసాలా వేస్తున్నాను. ఏ చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు. ఇది వేసుకోకపోయినా పర్లేదు, కానీ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందని చెప్పేసి వేస్తున్నాను. అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని ఈ పౌడర్స్ అన్నీ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. ఈ పౌడర్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 minutes ఉడికించుకోవాలి. 2 minutes బాగా ఉడికిన తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ తగ్గట్టు అందులోకి వాటర్ ఇంకా సాల్ట్ కూడా వేసుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. ఇది బాగా ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. ఇది చపాతీలో కానీ, పూరీలో కానీ, రైస్లో కానీ, జీరా రైస్లో కానీ, ఏ రైస్ ఫ్లేవర్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మంచి ప్రోటీన్ ఫుడ్, మంచి డైటీ ఫుడ్ అండి ఇది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.